అత్యుత్తమ స్థాయికి చేరుకున్న తర్వాత చాలా మంది గతంలో తనతో ఉన్న మనుషులను, ఆ జ్ఞాపకాలను మర్చిపోతుంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది కావాలని మర్చిపోతుంటారు. తాము పడిన కష్టాల్ని, ఆ సందర్భంగా తమ వెంట ఉన్న వారిని గుర్తు చేసుకోవటానికి పెద్దగా ఇష్టపడరు. అందుకు భిన్నంగా కొందరు మాత్రం స్పెషల్ గా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరుతారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన వనపర్తిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అందరూ ఆశ్చర్యపోయే పని ఒకటి చేశారు. ఇంతకీ ఏం చేశారంటే, తాను చదువుకునే రోజుల్లో అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లిన వైనం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ తమ ఇంటికి రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరైన వారు ఎంతో ఆప్యాయంగా హారతులు ఇచ్చి మరీ రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా వారు చేసి పెట్టిన పూరీలు తింటూ వారితో సరదాగా గడిపారు. వారితో ఫోటోలు దిగారు. ఇది బ్లడ్ రిలేషన్ కాదు, కానీ అంతకు మించిన అనుబంధం అన్న రేవంత్ వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తూ ఆనాడు అక్క ఇంట్లో ఆత్మీయతను ఆస్వాదిస్తూ పెరిగా. ఆ జ్ఞాపకాలను మోసుకొని ముఖ్యమంత్రిగా అక్కింటికి వెళ్లా అంటూ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన పనిని పలువురు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా వనపర్తిలో తనతో కలిసి చదువుకున్న స్నేహితులతోనూ రేవంత్ కాసేపు గడిపారు. వారితో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. జీవితంలో నడిచి వచ్చిన దారిని, పాత స్నేహితుల్ని మర్చిపోవటం అభినందించాల్సిన అంశంగా చెప్పక తప్పదు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి మనసున్నోడుగా అందరితో అభినందనలు అందుకున్నాడు.